సాధారణంగా కూటముల ప్రభుత్వాలు చంద్రబాబుకు కొత్త కాదు జాతీయ స్థాయిలో. అయితే కూటమిలో ఆయనే క్రియాశీలక రోల్ కాబట్టి డామినేటింగ్ రోలే పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, ఎన్డీఏ వన్ అయినా. అదే ఇప్పుడు చూస్తే చాలా మార్పు కనబడుతోంది. ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఒక కూటమి ప్రభుత్వ అనివార్యతను గుర్తించడం, ఆ కూటమిని ఆ విధంగా జాగ్రత్తగా తీసుకువెళ్ళడం అన్నటువంటిది. ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉంటూ పవన్ కళ్యాణ్కి తగిన గౌరవం ఇస్తూ డిప్యూటీ సీఎం అనేటువంటి పదవికి ఒక హోదా తీసుకొచ్చి పెట్టారు. అంటే డిప్యూటీ సీఎం అంటే అంతకుముందు ఒక నామమాత్రపు స్టేజ్ అన్నది 2014, 2019లో కనిపించింది. అట్లాంటి దశ నుండి డిప్యూటీ సీఎం అనేటువంటి పదవికి ఒక గౌరవం ఇవాళ ఇవ్వడం, అది ఇచ్చేలా అధికారులందరికీ చెప్పడం, పవన్ కళ్యాణ్తో కోఆర్డినేషన్ చేసుకు